ఇంట్లో కొబ్బరి చెక్కలు రెడీగా ఉన్నాయా? అయితే రండి సింపుల్ అండ్ టేస్టీగా కొబ్బరి పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను. దీనికోసం అయితే ముందుగా పాన్‌లో ఆయిల్ వేడి చేసుకొని ఇందులో పచ్చిశనగపప్పు, మినపప్పు వేసి కొంచెం రంగు మారే వరకు వేయించుకొని ఇందులో 7, 8 ఎండుమిర్చి కూడా వేసి వేయించుకోండి. అలాగే ఇక్కడ ఒక కొబ్బరి చెక్క ముక్కలు తీసుకున్నాను. ఇవి కూడా బాగా రంగొచ్చే వరకు వేపుకొని ఇది మిక్సీలోకి ట్రాన్స్‌ఫర్ చేసుకుందాం. ఇందులోనే నానబెట్టుకున్న చింతపండు, రాళ్ళ ఉప్పు, అలాగే జీలకర్ర వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి. అవసరమైతే నీళ్ళు యాడ్ చేసుకోండి. చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా అంత స్మూత్‌గా వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో తాలింపు కోసం నూనె వేడి చేసుకొని అందులో మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసి ఒక నిమిషం పాటు ఫ్రై అయిన తర్వాత ఇందులో ఎండుమిర్చి, కరివేపాకు అలాగే ఇంగువ కూడా వేసుకొని వేగిన తర్వాత స్టవ్ ఆపేసిన తర్వాత పచ్చడి వేసి మిక్స్ చేయండి. అంతేనండి. సింపుల్‌గా రెడీ అయింది కదా! ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.